అబ్బా ఇయాల ఏమన్నా నడిచిందా అసెంబ్లీ? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, ఆన్సర్ల మీద ఆన్సర్లు, మాట్లాడినంత సేపు మైకు, అడిగిన వాళ్ళందరికీ ఛాన్సు. స్పీకర్ గారి దగ్గరికి పోయి లొల్లి చేస్తుండ్రని సస్పెండ్ చేసుడు, బయటికి పంపుడు ఇవేం లేవబ్బా. ఇటు సభ నడిచినంతసేపు అన్ని పార్టీల లీడర్లు లోపట్నే ఉన్నారు. నడిమిట్ల ముత్యమంతా ఛాయ్ బ్రేక్ తప్పితే అసెంబ్లీ టైంను పొట్టు వాడుకున్నారు. ఇంతకు చర్చ ఏందంటే, అసెంబ్లీలో పెద్ద టీవీ పెట్టించి కృష్ణానది లెక్కలు, కట్టిన ప్రాజెక్టులు, కడుతున్న ప్రాజెక్టులు, తెలంగాణకు లాభ నష్టాల పాఠం చెప్పిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు. మనకు రావాల్సిన నీళ్లను పోగొట్టిందట పాత సర్కారు. అటుకెళ్ళి హరీష్ రావు సార్లు వేసిండు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ క్లెయిమ్డ్ ఓన్లీ 299 టీఎంసీ 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000 అరే కూర్చోండి లాస్ట్ కి చదవాలి. ఇదేంటి సార్ ఇది? మీరు 50-50 ఎందుకు అడుగుతున్నారు? Why did you ask for 68-32? అప్పట్లో ప్రగతి భవన్లు ఇద్దరు సీఎంల విందు రాజకీయాలు గిట్లా చెప్పిండు. సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. నాకు చెప్పారు. ఓకే, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు. వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు కొత్త పక్క వేసినా, సంగమేశ్వరం కడుతున్నా బీఆర్ఎస్ సర్కార్ ఫుల్ హిమ్మతి ఇచ్చిందట ఆంధ్రాకు. కావాలంటే చూడురని ఈ వీడియో చూపెట్టిండు. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. లేలే, ఇది గోదావరి నీళ్ల గురించి మాట్లాడిందని కారోళ్ళంటే, మీరు గోదావరి అంటే గోదావరి దోచుకొని పోనీయా? ప్రాజెక్టుల మీద పెత్తనం సెంట్రల్కి ఇచ్చే ముచ్చటే లేదని తీర్మానం పెట్టిండ్రు సభల. బీఆర్ఎస్ పార్టీ విజయం. రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ముందు రోజే సభలో తీర్మానం పెట్టి చల్ దానికి దీనికి సంబంధం ఏందని సర్కారు. ప్రాజెక్టులను మీరే ఢిల్లీ చేతిలో పెట్టిరంటే మీరే పెట్టిండ్రని వాళ్ళకు వీళ్లకు గంటల కమానం నడిచింది చర్చ. అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిరో అది మీ ఇష్టం. కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకుంటట్టు టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టబుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి అటెన్క సుత పాత ప్రాజెక్టుల మంత్రి, కొత్త ప్రాజెక్టుల మంత్రికి తగ్గ ఫర్ నడిచింది. హరీష్ రావు గారు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిలో కూర్చొని మేము అప్పచెప్తున్నాం అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు? ఇది అటర్ నాన్ సెన్స్. మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది. మీ మామని తింపిని గవర్నమెంట్ మీ బావతో మీ పంచాయతీలో మీ అందరం కలిసే ఉన్నాం. నడమిట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించిండు. ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్ లో దాచుకొని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇప్పుడు అప్పచెప్పాలనా వద్దని మేము అన్నప్పుడు, తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? ప్రాజెక్టుల మీద పెత్తనం ఇచ్చినందుకు ఫస్ట్ సారీ చెప్పినాకనే తీర్మానానికి సపోర్ట్ చేస్తామనేది హరీష్ రావు సార్ మాట. ఈయనకు మేనమామ సాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు. అబద్ధాలు అడుగుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు. మామని మించిన అల్లుడు. చెప్పాల్సినవి చెప్పి అడగాల్సినవి అడిగి సర్కారుకు సలహాలు ఇచ్చిండు. లాస్ట్ కు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది. ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారిగా కేటాయించినట్టు చేయాలి. నంబర్ 1. ఇక బీజేపీకి నుంచి మహేశ్వర్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఏ సర్కారు చేసినా తప్పే, అవసరమైతే అందరం కలిసి ప్రధానమంత్రి సార్ కాడికి పోదాం అన్నాడు. పతంగి పార్టీ అక్బర్ బాయ్, కామ్రేడ్ సాంబన్ ఇదే మాట అన్నారు. మన ప్రాజెక్టులు మన హ్యాండ్ వరనే ఉండాలి, కృష్ణా నీళ్ళల్లో మనకు ఎక్కువ పొత్తు ఉండాలి అని తీర్మానం పాస్ అయింది అసెంబ్లీలో. Those who are against, please say no. Ayes have it. The resolution is adopted.